అంశం ఏమిటంటే దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంతోషించేవాడుగా ఉండాలి. స్తోత్రం. ఆనందించేవాడుగా ఉండాలి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఆనందించాలి. వాక్యాన్ని పాటించి వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, లేకుంటే వాక్యానుసారంగా బోధిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆత్మ సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. లేకుంటే వాక్యానికి భిన్నమైన జీవితం, వాక్యానికి వంకర జీవితం, వాక్య సారాంశమును వదిలేసినటువంటి ఆ ప్రవర్తనను బట్టి, ఆ ప్రసంగాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతుంటాడు. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు పశ్చాత్తాపడ్డాడట. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు? ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు తెలుసా? వీరిని నేను సృష్టించినందుకు సంతాపము నొంది తిని, పొరపాటుగా సృష్టించాను, పొరపాటుగా నా రూపములో నా పోలికలో మనసులను చేసుకున్నాను అని చాలా బాధపడ్డాడట. బాధపడకూడదు. దేవునికి స్తోత్రం. నీ కొడుకో బిడ్డను పుట్టి నీ మాటకు లోబడిన వాడైతే, లోబడ్డదైతే, చక్కగా ప్రవర్తిస్తుంటే, చక్కగా చదువుకుంటే, చక్కగా నీ మాటకు లోబడితే ఎంత సంతోషం అండి. మరి మనుషులు దేవునికి ఆ విధంగా లోబడ్డారా? వారి ఇష్టమైన దారిలో వెళ్ళిపోయారట. వారికి ఇష్టమైన స్త్రీలను పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు మన ఇష్టమేనండి, దేవుని ఇష్టం కాదు. లోకములో నా ఇష్టం. స్తోత్రం. నా ఇష్టం. కనుకనే దావీదు జీవితంలో తన ఇష్టము చేశాడు, తన కోరిక చొప్పున చేశాడు. కనుక దావీదు కొంత భయం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి వెళ్ళిపోతే ఇంకా నా జీవితం ఇంకా అంతే, నా బ్రతుకు వ్యర్థమే, నా జీవితం వ్యర్థము, నా బ్రతుకు వ్యర్థం. నేను మంచిగా ఉండాలంటే, నేను జయం పొందాలంటే, నేను శత్రువును జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవసరం. స్తోత్రం. అందుకనే పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకు. ఇంకేంటి? పరిశుద్ధాత్ముడు పోతే ఇంకేముందండి? కళ్ళే పెరికి వేయబడతాయి కదా. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఏం జరిగింది? సంసోన్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే ఏం జరిగింది? కళ్ళు పెరికేయబడ్డాయి. ఒక దున్నపోతు లెక్క గానుగా గట్టబడ్డాడు. దంగు నాయర్కలో కూడా దంగుండే బేగం బజార్లో. దంగు అంటే ఏంటి? ఒక కాలువ ఉంటది, ఆ కాలువలో సున్నం ఉంటది, పెద్ద రాయి ఉంటది. ఆ దున్నపోతను కడితే ఆ సున్నాన్ని దంచుతుంది అది. స్తోత్రం. షాన్మనార్ను కూడా అలాంటి దంగు సున్నముతో కట్టారట. ఆ దంగుకు కట్టేశారు. కట్టబోటానికి కారణం 1000 మందిని పచ్చి గాడిద దౌడ ఎముకతో చంపినటువంటి వ్యక్తి కట్టబడ్డాడండి. కారణం పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వాడు, జయించుటకు సహకరించేవాడు, బలమిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయాడండి. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా బలపరిచినప్పుడే జయించగలిగాడు.
అందుకనే పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనలో సంతోషించాలి. పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా పెద్ద పెద్ద సేవలు చేసేవారు కూడా, పెద్ద పెద్ద సేవకులు కూడా ఈ దినాలలో ఆ మాటను తరచుగా ఉపయోగిస్తారు. పరిశుద్ధాత్మ వచ్చింది, దూత వచ్చింది కదా. ఎంత సిగ్గుసేటండి. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దూత వచ్చాడు, వచ్చింది కాదు, దూత వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. స్తోత్రం. పురుషలింగానికి పోల్చి మాట్లాడాలి. దూతను గాని పరిశుద్ధాత్ముని గాని పురుషలింగానికి పోల్చి మాట్లాడాలి. స్త్రీలింగానికి పోల్చి మాట్లాడకూడదు. కొందరు దూతను ఎట్లా చేస్తారు తెలుసా? ఆడబొమ్మగా వేసి రెక్కలు పెడతారు. నువ్వు శాపగ్రస్తునివి. స్తోత్రం. నీకు అసలు దేవుడు తెలియదు. నీకు దూత కూడా, నీకు పరిశుద్ధాత్మ దేవుని ఉనికి కూడా, నడిపింపు కూడా తెలియదు. యేసు రక్తమే. చదవండి కీర్తన 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయద్దు. ఏది ఏమన్నా గాని దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ తప్పుడు పని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, నాలో నుండి వెళ్ళిపోతాడు, నా దగ్గర నుండి వెళ్ళిపోతాడు. నేను ఉద్యవాన్ని అవుతాను, నేను సాధించిన వాడిని అవుతాను, నేను శాతనాన్ని వాడిని అవుతాను అని దావీదుకు చాలా తెలుసండి. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిలో ఉంటేనే నాకు జయం. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిలో ఉంటేనే నాకు జయం. అభిషాలోము తరిమినప్పుడు, అభిషాలోము సంపూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఉన్నాడు ఆయన సన్నిధిలో. దేవునికి స్తోత్రం. సౌలు పన్నాగం పొందినప్పుడు, సౌలు సంపూసినప్పుడు, సౌలు తరుముతున్నప్పుడు దావీదు ఆయన సన్నిధిలోనే ఉన్నాడు. అనేకులకైతే అరణ్యములో ఉన్నట్టుగా కనబడ్డాడు గాని ఆయన సన్నిధిలో ఉండి కీర్తనలు రచించాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలు ఉట్టిగా వస్తాయండి, ఆయన సన్నిధిలో ఉంటే వస్తాయి. ఆయనకు సమీపంగా ఉంటే కీర్తనలు వస్తాయి. దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధాత్మ నా వద్ద నుండి తీసివేయద్దయ్యా. అంటే బహుశా దావీదు జీవితములో, దేవునికి స్తోత్రం, దావీదు జీవితములో ఈ సంసోను జ్ఞాపకం వచ్చి ఉంటాడు. సంసోను స్థితిగతులు అన్ని కూడా జ్ఞాపకం వచ్చి ఉంటాయి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అతని హింసలు, అతని జీవితం లేకుంటే పరిశుద్ధాత్ముడు అతనిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు విషయాలు గ్రహించుంటాడు. ఇద్దరు విషయాలు. ఎవరి విషయాలు? సంసోను విషయం, తన యజమానుడైన సౌలు విషయం కూడా గ్రహించుంటాడు దావీదు. వీరిద్దరిలో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైనటువంటి స్థితిగతులు ఎదుర్కొని భయంకరమైనటువంటి సాగు తెచ్చారండి. ఇద్దరి సాగు కూడా ఆ విధంగానే జరిగింది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే స్థితిగతులు ఆ విధంగా ఉంటాయి అన్నట్లుగా దావీదు గ్రహించిన వాడు చాలా పశ్చాత్తాపడి వేడుకున్నాడు.
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోతే అంతే సంగతి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడి ఆదరణ కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన మనకు కావాలి. స్తోత్రం. చాలా జాగ్రత్తగా అయినండి. ఇప్పుడు అందరూ పరిశుద్ధాత్మను పొందారా? సేవ చేసే వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందారా? సంఘానికి వెళ్ళే వారందరూ పరిశుద్ధాత్మను పొందారా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందాలని వాక్యములో రాయబడి లేదా? మరి బాప్తీసం తీసుకున్న తర్వాత, యేసు ప్రభు ఒడ్డుకొచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను పొందాడా లేదా? నీకు ఇంత బుద్ధిహీనత ఎందుకు? నేను బాప్తీసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మను పొందాను. పరిశుద్ధాత్మ దేవుని దారినే బాప్తీసం పొందాను. అది భ్రమ జీవితం. స్తోత్రం. అది భ్రమ జీవితమే కాదు. భ్రమ జీవితమే కాదు, ఆ సేవ కూడా భ్రమ, ఆ పరిచర్య భ్రమ, ఆ సంఘ సావాసం భ్రమ. నమ్ముతున్నారా? స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి సేవకత్వం, నిజమైనటువంటి పరిచర్య, నిజమైనటువంటి సువార్త పని ఎప్పుడు ప్రారంభమైందంటే, తండ్రి దార వాగ్దానము చేయబడినది పొందుకున్నప్పుడు ప్రారంభమైంది. మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకొని ఉన్నారు, అభిషేకమును పొందారు, అప్పుడు సువార్త పని ప్రారంభించారు. స్తోత్రం. సువార్త పని ప్రారంభించారంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని హింసలు కలిగినా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించినటువంటి పని అది కొనసాగింది కానీ ఆగిపోలే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. అడుగుడి, అడిగి పొందుకోవాలి. యెరూషలేములో నిలబడి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, దాహము గలవాడు ఎవడన్నా ఉంటే నా దగ్గరికి రండి దాహము తీర్చుకోవటానికి. దేవునికి స్తోత్రం. మన దాహం ఏమిటి? పరిశుద్ధాత్మను పొందే దాహం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 10 రోజులు మేడగదిలో కనిపెట్టుకున్న వారై వారు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందారు. దేవునికి స్తోత్రం. అప్పుడు బలమైనటువంటి సువార్త సేవ ప్రారంభమైంది. మీరందరూ పొందారు పరిశుద్ధాత్మ. నువ్వు పొందలేదా? మరి చేత పొందా నీవు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియదు. స్తోత్రం. యేసు రక్తమే. కానీ పరిశుద్ధాత్మను పొందారని చేయలేపారు. మంచిదే, నేను ఒప్పుకోను. ఆత్మను ఆర్పద్దు. స్తోత్రం. ఆత్మను అస్సలు ఆర్పద్దు. నన్ను చూసి నేర్చుకోండి. ఎప్పుడు ఒక్క తీరుగానే ఉంటున్నా లేదు? ప్రసంగం కూడా ఎప్పుడు ఒక్క తీరుగానే ఉంటుందా లేదా? అప్పుడప్పుడు డల్ అవుతుందా? ఒక ఆదివారం డల్ అవుతుందా? ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయనలో హెచ్చులు తగ్గులు ఉండయి. నిన్న నేడు
నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏకరీతిగానే పని చేస్తాడు, ఏకరీతిగానే మాట్లాడతాడు, ఏకరీతిగానే ఉంటది తన కార్యాలన్నీ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా, అన్ని భాషలు మాట్లాడకుండా నువ్వు సేవ చేస్తున్నావంటే, పరిచర్య చేస్తున్నావంటే, అది నీ సేవ, నీ పరిచర్య అది భ్రమ. అది భ్రమ. అంత మాత్రమే కాదు, నీ సంపాదనకు దొయ్యాలనుకున్నట్లుగా. స్తోత్రం. దొయ్య అంటే తెలుసా? చిన్న మడి వరి నాటేసుకున్నట్టుగా. ఏదో మా ఇంటికి సరిపోతుంది, మా కడుపుకు సరిపోతుంది, మా కుటుంబానికి సరిపోతుంది. మరి దేవుని దారం మెప్పద్దా? దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చే ఆధిక్యతలొద్దా? ఆమేన్. నువ్వు సత్య కూడా దేవునికి మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు తరుమబడితే దేవునికి మహిమ కలగాలి, నువ్వు కొట్టబడితే దేవునికి మహిమ కలగాలి, నువ్వు నలుపబడితే దేవునికి మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య సాక్ష్యం ఏంటంటే, ఆయన నన్ను నలుగొట్టుటకు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. నలుగొట్టుటకు ఇష్టం ఆయను. నిన్న మా ఆత్మీయ తండ్రి జాన్ బాబాయ్ గారు చెప్పారు, ఒక కరియాపాకు పట్టుకొని ఇట్లా నలిపితేనే వాసన వస్తుందా, ముక్కు కాడ అట్నే పెట్టుకుంటే వాసన వస్తుందా? నలపాలి. నలపబడితేనే మనకు శ్రమలు వస్తేనే, శ్రమల ద్వారా నలపబడితేనే, ఇబ్బందుల ద్వారా నలపబడితేనే, దేవుని సేవలో నలపబడితేనే వాసన ఎక్కువ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎట్లా నలపబడతాము చెప్పండి? ఎట్లా నలపబడతాము? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తప్పక మనల్ని తీసుకెళ్లే చోటికి తీసుకెళ్తాడు, మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. సర్వసత్యములోకి నడిపించబడేటప్పుడు కొన్ని కొండలు లోయలు మనకు ఎదురైతాయి. దేవునికి స్తోత్రం. కొండలు లోయలు మనకు ఎదురైనప్పుడు, వ్యతిరేకతలు మనకు ఎదురైనప్పుడు, శత్రువు మనకు అడ్డస్తున్నప్పుడు, కొంచెం నలుపబడుతున్నప్పుడు సువాసన ఎక్కువ వస్తుంది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే పరిశుద్ధాత్మ దేవా, నేను నలపబడటానికి నువ్వు నాలో ఉండాలి, లేకుంటే నేను భరించలేను. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త, నేను నలపబడుతుండగా నేను భరించలేను, నేను ఓర్చుకోలేనయ్యా. అందుకనే నువ్వు నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదు తపన చూడండి, దావీదు ప్రార్థన చూడండి, దావీదు వేడుకుంటాము చూడండి. నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకయ్యా. స్తోత్రం. నేను ఎదుర్కొనేటి చాలా ఉన్నాయి, నేను సహించేటి చాలా ఉన్నాయి, నేను జయించేటి చాలా ఉన్నాయి. నేను చేసిన తప్పును బట్టి, నేను నీకు ఆశకరంగా జీవించిన జీవితాన్ని బట్టి నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయద్దు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనురాధమ్మలో ఏదో నచ్చింది కనుకనే ఆయన పట్టుకొని ఉన్నాడు, లేకుండా పో అన్న ఆయన దగ్గరికి. స్తోత్రం. ఏదో తిండో, ఏదో పుండో, ఏదో ఆదరణ నచ్చిందిలే కదా. ఇప్పుడు కృష్ణకు అంతుండేది, లేకుంటే మా అమ్మో దగ్గర, మా నాన్నో దగ్గర, నీ దగ్గర నేను ఎందుకుంటా అని వెళ్ళిపోయేవాడు కదా. దేవునికి స్తోత్రం. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మనలో ఏదో నచ్చాలి, నచ్చితేనే మనతో ఉంటాడు.
దేవునికి స్తోత్రం. నచ్చితేనే మనలో ఉంటాడు, నచ్చితేనే మనలో సర్వ సత్యములోకి నడిపిస్తాడు, నచ్చితేనే మన పక్షాన జయిస్తాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? కృష్ణకాంత్కి అర్థమైందో కాలేదు, అర్థం కానట్టుంది. ఇందాక బోధించింది అర్థం కాలేదు. పరిశుద్ధాత్మను పొందావంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటి? బాప్తీసం అంటుంది. నీకు మళ్ళా బాప్తీసం ఇస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం చదువుతున్నామండి. నీ పరిశుద్ధాత్మ నా వద్ద నుండి తీసివేస్తే అంతే సంగతి. ఇంకా పరిశుద్ధాత్ముడు పోయినాక ఏముంటది? దురాత్మనే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పోయాడండి. ఒక వ్యక్తి మీద అసూయ పడితే, ఒక వ్యక్తి ఆధిక్యత పొందుకుంటాడని గ్రహించినప్పుడు అసూయ పడితే, ఆ వ్యక్తిని పక్కకు పెడితే, ఆ వ్యక్తిని సంపజూస్తే ఇంకేమొచ్చింది? పరిశుద్ధాత్ముడు పోయాడు, దురాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు పోతే అందుకు వాక్యములో స్పష్టంగా రాయబడి ఉంది కదా, ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి చూసి తన కంటే 7 చెడ్డ దయ్యములను ఎంట పెట్టుకొని వస్తాయట. అవి అక్కడనే ఉండి, అందులోనే ఉండి, ఆ ఇంట్లోనే ఉండి, ఆ మనసులో ఉండి, ఆ హృదయములో ఉండి, ఆ వ్యక్తిని, ఆ ఇంటిని ఏలుతుంటే అట. అప్పుడు కడపడి స్థితి కంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఎట్లా ఎక్కువైంది చూడు. సౌలు ఆగలేకపోతుండండి. స్తోత్రం. తెల్లారుడే ఆచం దావీదేడి అరే తోనా దావీదేడి దావి. స్తోత్రం. ఇవాళ అమావాస కదా, అమావాస కంపల్సరీ రావాలి, నా బల్ల మీద కూర్చొని భోజనం చెయ్యాలి. ఇవాళకు రాడా? తెల్లారితేనే దావీదు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు పోయిందంటే అంతే సంగతి. దురాత్మ వచ్చిందంటే కథ. మనుషుల మీద ఈర్ష్య, మనుషుల మీద అసూయ. ఎంతమంది లేరండి ఈ దినాలలో? చాలా మంది ఉన్నారు. ఒక మంచి సంఘంలో ఎదుగుతున్న సేవకుని అనగదొక్కేవారు, ఎదుగుతున్న సేవకుని మీద అసూయ పడేవారు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారండి. యేసు రక్తమే. ఇప్పటికీ మన తెలంగాణలో సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా వారే కనబడాలి, కానీ ఏ పరిచారకుని కూడా ఫోకస్ లోకి తీసుకురారు. ఏ పరిచారకుడు కూడా ఎదగద్దు, ఏ పరిచారకుడు కూడా వాక్యం చెప్పొద్దు. ఇది పరిశుద్ధాత్మ కార్యమేనా? దురాత్మ కార్యమా? దురాత్మ కార్యం ఇది. కాదండి, దావీదు ఎదిగితే, దావీదు జయిస్తే ఆయన రాజ్యాన్ని సృష్టించుకునేవాడా? రాజ్యాన్ని సృష్టించుకుని రాజ్యాన్ని ఏలేవాడా? అరే సౌలా, నువ్వు ఏలే రాజ్యానికే కనపచ్చాడు. మీ దేవునికి స్తోత్రం కదా. నీ సింహాసాన్ని గణతొచ్చేది, నీ ఇంటికి గణతొచ్చేది, నీ జీవితానికి గణతొచ్చేది. అరే సౌలు రాజ్యంలో ఒక్కడున్నారు రా. దేవునికి స్తోత్రం. సౌలు పరిపాలనలో ఒక్కడున్నాడు. సౌలు పక్షాన మంచి ఆయన పరిపాలనలో మంచి పనులు చేస్తున్నాడు అని ఘనత నీకే వచ్చేది కదా. ఎందుకు అసూయపడ్డావు? ఎందుకు సాతానుకు చోటిచ్చావు నీ జీవితంలో? నేను అడుగుతున్నాను. యేసు రక్తమే. పరిశుద్ధాత్మ దేవుడు పోతే దురాత్మనే వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గిట్ట దావీదు జీవితంలో నుండి వెళ్ళి
దావీదు ఏమి చేసేవాడు కాదు కదా. అన్ని చేశాడంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు డౌట్ అదే, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే ఏమి చేయలేను, ఏమి సాధించలేను, అందుకని పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మని తీసివేసినటువంటి సంసోను జీవితం పతనం అయిపోయిందయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయినటువంటి నా యజమానుడైన సౌలు జీవితం కూడా పతనం అయిపోయిందయ్యా. నేను చేసిన తప్పిదాన్ని బట్టి పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు. దేవునికి స్తోత్రం. ఒక్కటే పరిశుద్ధాత్ముడు ఉంటే అన్ని ఉన్నట్లే. తనను నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఏ లేకున్నాడు గనుకనే అన్ని ఉన్నట్లే. స్తోత్రం. వారిని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఎలిషకున్నాడు కనుకనే అన్ని ఉన్నట్లే. పరిశుద్ధాత్మలో విలువైన వాడు కనుకనే ఎలిష చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు ఉన్నాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న జీవితానికి కాపుదలు ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న జీవితానికి విలువ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నడిపింపు ఉన్నది. లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే జోకులు, నవ్విచ్చుడు, కథలు, శాస్త్రాలు. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట చదివితే యెషయా 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను చూడండి. తిరుగుబాటు చేస్తే, ఏ విషయంలోనైనా తిరుగుబాటు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. తిరుగుబాటు చేయగా ఆయన వారికి విరోధి. ఆయన ఇంకెవరు కాదు విరోధం. స్తోత్రం. ఆయనే విరోధి, దేవుడే విరోధి. తిరుగుబాటు చేస్తే దేవుడే విరోధి అయ్యండి. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించడానికి బదులు, నడిపించడానికి బదులు కదా, జీవితం ఇచ్చడానికి బదులు ఆయన్ని విరోధి అయినప్పుడు ఇంకేడ బ్రతుకుతామండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఇంటి పక్కన నీ ఇల్లు ఉన్నది అనుకో, ఆయనకు విరోధంగా నువ్వు లేచినావు అనుకో, విరోధంగా పనిచేస్తున్నావు అనుకో, ఎంతకాలం బ్రతుకుతావు? దినదినం భయపడుతూ బ్రతకాలి. ఎందుకు? అధికారం ఆయన చేతిలో ఉంది కనుక ఏమైనా చేయగలరు. స్తోత్రం. అధికారం ఆయన చేతిలో ఉంది కనుక ఏమైనా చేయగలడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపడితే, స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా బ్రతకకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా లోబడకుంటే, పరిశుద్ధాత్మ దేవుని మాట వినకుంటే, ఆయన మాట మీద తిరగబడితే, ఆయన నడిపింపు మీద తిరగబడితే, నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ అనుకుంటే, ఆయన నీకు నాకు మనకు విరోధం. ఇప్పుడు ఆయన యుద్ధం చెప్తే మనం ఆడుంటాం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి యుద్ధం చెప్తుంటామా?
ఏంటండి? అందరూ మోకరిస్తాం, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. అవును ప్రభా.